ఒక్క లెవెల్ పైకి వచ్చేసి మైక్రో నువ్వు మా వాడు పే చేసినట్టు మా వాడు చూసినట్టు ఎవరు చూస్తున్నారు నేనే కిందకి వస్తాను ఇంకా కిందకి వెళ్ళిపోతాం బిల్డింగ్ పైకి ఎక్కుతాం కానీ లెవెల్గా కిందకి వెళ్తాం కానీ అదొక్కటే సర్వైవ్ అవడం కాన్ఫిడెన్స్ అనేది ఎంటైర్ ఈవెన్ బీటెక్లో కానీ ఎక్కడ కానీ నేను ఎన్ని ఫేస్ చేసిన ఎన్విరాన్మెంట్లో అక్కడే బేసిక్ లెవెల్లో కాన్ఫిడెన్స్ వస్తే ఈ మిగతా అనేది కన్స్ట్రక్ట్ అయిపోవడం అనేది ఒక విషయం కాదు అది అంతే बीटेक का presently software information that's not enough place just how to struggle and then first day first day excuse చూసి చాలా తర్వాత అలవాటు నా పేరు అనిల్ కుమార్. నవోదయ తర్వాత ఉమామేశ్వర జూనియర్ కాలేజ్ ఊళ్ళో ఇంటర్మీడియట్ చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఐఐటీ ట్రై చేశాను, బట్ ఐఐటీ మిస్ అయింది. ఆ తర్వాత 1 year ఐఐటీలో అనుకుని తీసుకున్నాను, కానీ ఐఐటీ రాలేదు. ఆ తర్వాత ఎస్ఆర్ గారి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత హెలెట్ ప్యాకెట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నవోదయ గురించి చెప్పాలంటే ఇట్స్ స్మాల్ ప్రోటోటైప్ ఆఫ్ అవుటర్ సొసైటీ. అక్కడ అన్ని మెంటాలిటీస్ ఉండే ఫ్రెండ్స్ దొరుకుతారు. సో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలన్నది అక్కడే తెలిసిపోతుంది, బయట దాకా రాకుండా. బయట వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా ఫీల్ అవుతాం అన్నమాట. బయట సొసైటీతో అడ్జస్ట్ అవ్వడం చాలా ఈజీ. అవన్నీ నేను చెప్పలేదు. Hi friends, I'm Ragas, 93 batch. And MSc Bioeconomics from Laxos Economics. Nowadays in Japan, actually, page 5. అది నా బేస్ అమ్మా. బయట తర్వాత నేను ఎలా చదివాను నాకు తెలుసు. అంటే నవలే ఎంత గ్రోత్ ఇచ్చింది నాకు, బయట అంతా నేను అంత డెవలప్ చేసుకున్నాను, కానీ అదంతా నాకు హెల్ప్ చేస్తున్నాను. నవలే ఇంకా మర్చిపోతాయి కదా. చెప్తాను తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్తో ఎంబెడ్ కోర్స్ చేశాను. ప్రస్తుతానికి జాబ్స్ వచ్చాను. నవోదయ గురించి అంత మీరంతా చెప్పాను, నేను చెప్పడానికి ఏమంటుంది అంతా చెప్పేశాను కదా. నేను ఏం చెప్పినా తక్కువే అవుతుంది. అదే నాకు ప్రస్తుతానికి జాబ్స్ వస్తున్నాయి, ఎంబెడ్ ఉన్నాయి. You can contact us. Next. నా పేరు నాగార్జున. నేను బయోటెక్ అండ్ బెంగళూరు బ్యాచ్ 9. మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు జీవితంలో ఎప్పుడు గతం నాకు ఇప్పుడు గుర్తు రాదు, గుర్తు తెచ్చుకోండి. గతం ఎలా ఉన్నారు అసలు, కానీ చూస్తుంటే
గతం మనం ఫిక్స్ చేసుకోవాలని ఖచ్చితంగా గతం గొప్పగా గడిచిందని మనం అనుకుంటున్నాం అనుకుంటున్నాను. నవోదయ రామగోపాల్ అని చెప్పారు, నవోదయాలకి ఏం తెలియదు, అక్కడ అవుట్ ఎక్స్పోజర్ లేదు, బయట వాళ్ళకి ఏం తెలుసు, బొంద ఎప్పుడు కొత్తగా కొడుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడ ఏ స్కూల్ అయినా సరే అమ్మాయిలు రెండింటిని చదువుతున్నా కానీ వాళ్ళు బయట ఎక్స్పోజ్ ఏం తెలియదు, ఇప్పుడు బుక్స్ మీదే ఉంటారు. వాళ్ళకి అవుట్ నవోదయలో ప్రతి యాక్టివిటీ ఉంది. నేను ఛాలెంజ్ చెప్తున్నాను, ప్రతి యాక్టివిటీ ఉంది. ఇంకా గతం చాలా బాగా గడిచింది. నాకు జీకే సార్ దర్శనాకి పట్టుకున్నారు. శాంపుల్ చేస్తున్నాను